ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాలతో పాటు గోదాములను కూడా జిల్లా కలెక్టర్ రాజేష్ షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డ్స్ను పరిశీలించారు. అధికారులకు సూచనలు ఇచ్చారు. జిల్లాలో అన్ని రకాల పత్తి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు కలెక్టర్. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు సైతం అందుబాటులో ఉంచామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. మరోవైపు విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌజ్ ఆలం ఆదిలాబాద్ పట్టణంలోని సీడ్స్ ఫర్టిలైజర్స్ గోదాములను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విఘ్నేష్ ఇస్తారు. విఘ్నేష్, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు అని కలెక్టర్ చెప్తున్నప్పటికీ ఎలాంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే నకిలీ విత్తనాల బెడల విషయంలో అధికార యంత్రాంగంతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల క్రితం కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హడావిడైతే నెలకొంది. పెద్ద ఎత్తున రైతులు బాడుంటివి ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది. వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. అప్పుడు చాలా గందరగోళమైన పరిస్థితి, చాలా బాగుంది. పెద్ద లైన్ కనిపించడం వల్ల ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొంత ఒక జిల్లా వ్యాప్తంగా కూడా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా విత్తనాలు దొరుకుతాయా లేదా అనే ఒక సమిద్ధంలో రైతాంగం ఉంటుంది నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ ఒక ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు విత్తన గోడాలలో తనిఖీలు జరుగుతున్నాయి. కలెక్టర్, ఎస్పీ, జేడీ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 గుండెలుగా విడిపోయిన అధికార యంత్రాంగం వాళ్ళ పోలీసులు కూడా సోదాలు జరుపుతున్నారు. ప్రత్యేకంగా ఎందుకంటే డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని చెప్పి రైతుల నుంచి కంటిన్యూ ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా పోలీస్ యంత్రాంగం అలాగే అధికార యంత్రాంగం సంయుక్తంగా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి ప్రస్తుతానికైతే కలెక్టర్ రాజేష్ షా ఏదైతే రైతులకు సూచిస్తున్నారు. అన్ని రకాల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎవరు కూడా ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలకు సంబంధించి అందుబాటులో ఉంచామని కూడా ఆయన చెప్తున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదులు చేయొచ్చు, నేరుగా అధికారులకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రస్తుతానికి ఎక్కువగా పత్తి పండిస్తారు కాబట్టి పత్తి విత్తనాలకు సంబంధించి నకిలీ పత్తి విత్తనాలు ఎక్కువగా వస్తాయి. ఈ మహారాష్ట్ర సరిహద్దు ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్థానికంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్ముతారని చెప్పి ఒక ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. All right, Vignesh.